మిర్యాలగూడ నియోజకవర్గ కేంద్రంలో నూతనంగా నిర్మించిన బీసీ భవన్ కార్యాలయాన్ని బీసీ విద్యార్థి సంఘం తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు గాదాగోని మహేష్ గౌడ్ ఆధ్వర్యంలో గురువారం తీన్మార్ మల్లన్న ప్రారంభించారు. అనంతరం మాట్లాడారు. మిర్యాలగూడ నియోజకవర్గ కేంద్రంలో నూతనంగా నిర్మించిన బీసీ భవన్ కార్యాలయాన్ని బీసీ విద్యార్థి సంఘం తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు గాదాగోని మహేష్ గౌడ్ ఆధ్వర్యంలో గురువారం తీన్మార్ మల్లన్న ప్రారంభించారు. అనంతరం మాట్లాడుతూ బీసీలు అంతా ఏకమై రాబోయే రోజుల్లో రిజర్వేషన్ హక్కుల కోసం పోరాడాలని, ఇదే స్ఫూర్తితో రాష్ట్రంలోని మిగతా అన్ని నియోజకవర్గాలలో బీసీ భవనాలు ఏర్పాటు చేయాలని మహేష్ గౌడ్ అన్నారు. అర్జున్, శ్రీనివాస్ గౌడ్, కోలా సైదులు, పోలగోన వెంకటేష్ గౌడ్, అశోక్, అంజీ, రాజు తాళ్లపల్లి, రవి, పోగుల సైదులు, వెంకన్న, శివ, పెద్ది సైదులు, కృష్ణ, సురేష్, అశోక్, మణి, కోలా శ్యామ్, బాసరగిరి, లక్ష్మణ్, సంతోష్, వెంకటేష్, మురళి, రాజు, నరేష్ తదితరులు పాల్గొన్నారు. వేదిక ఏర్పాటు చేసినటువంటి రాష్ట్ర విభజన అధ్యక్షుడు మహేష్ గౌడ్కి శుభాభినందనలు తెలుపుతూ, ముఖ్యంగా దేశంలో బలహీన వర్గాలు, బడుగు వర్గాల జీవితాలు రాజకీయంగా, ఆర్థికంగా, సామాజికంగా సామాజ పద్ధతి ప్రకారం నీవెంతో మాకంత అనేటువంటి పద్ధతిని ఈరోజు కేంద్రంలో కానీ రాష్ట్రంలో కానీ ప్రభుత్వాలు మరి బీసీలని పక్కకేసే పరిస్థితి ఉంది. ఇక్కడ ఉన్న యువత అంతా కూడా ఎప్పటికప్పుడు దాన్ని ఎండగడుతూ బీసీల జీవితాలను వెలుగు నింపే విధంగా పోరాటం చేయాలని, ముఖ్యంగా అనేక సంక్షేమ పథకాలు ప్రత్యేకంగా బీసీ కులాలకు కూడా ఏర్పాటు చేయాలని బీసీ శాఖ మంత్రి కూడా ఏర్పాటు చేసి రాజ్యాంగం మిర్యాలగూడలో 119 కాన్స్టిట్యూన్సీలు ఉంటే ఈ మిర్యాలగూడ కాన్స్టిట్యూన్సీలో కూడా బీసీ భవనం పెట్టడం జరిగింది. ఈ భవనం దేనికోసమయ్యా, ఎందుకోసమయ్యా, ఎవరి కోసమయ్యా అంటే నేనెంతో మాకంత వాడు తక్కాలని, మాకు రిజర్వేషన్లు కావాలని, మాకు హక్కులు కావాలని, మాకు ఉద్యోగాలు కావాలని, ఉద్యోగాలలో ప్రమోషన్లు కావాలని, మొత్తానికి చట్టసభలో రిజర్వేషన్లు మాకు కల్పించాలని చెప్పేసి ఈరోజు మిర్యాలగూడలో ఉన్న 5 మండలాలు, టౌన్ 48 వార్డులు, 110 గ్రామ పంచాయతీలు, 5 మండలాలలో ఉన్న ముఖ్య నాయకులు, ఎందుకంటే బీసీలు ఎక్కువ ఉంటారు కాబట్టి మీరందరూ పిలవకుండా ముఖ్య నాయకులు పిలుచుకొని అందరికి వాట్సాప్లో పెట్టినాం. వీళ్ళు వచ్చారు, వీళ్ళు రాలేకపోయారు కాబట్టి ఇక్కడ ఉన్న ఒక్కొక్కరు 1000 మంది సమానం, 1,00,000 మంది సమానం. కాబట్టి ఈరోజు బాబాసాహెబ్ అంబేద్కర్ సాక్షిగా, మహాత్మా జ్యోతిరావు పూలే, సావిత్రిబాయి, అదేవిధంగా మా దేవుడు, మాకు ఇష్టమైన వ్యక్తి, దేవుడు లాంటి వ్యక్తి ఆయన కూడా, ఆయన మన సంశయవాలాల్ గారు, సంశయవాలాల్ కూడా ఈరోజు అందరూ కూడా పెట్టుకొని ఎస్సీ ఎస్టీ బీసీ మైండ్లు కూడా ఐక్యత కూడా చెప్పేసి ఆ స్ఫూర్తితోటి రాబోయే రోజులలో మేమెంతో మగ పడతారని చెప్పేసి ఈ ఆఫీసు ఈ మిర్యాలగూడ కాదు ఒక్కడే కాదు, 119 కాన్స్టిట్యూన్సీలు తెలంగాణ రాష్ట్రం మొత్తం ఇదే విధంగా ఎదగాలని, ఏ సమస్య వచ్చినా, ఏ బాధ వచ్చినా, ఏ కష్టం వచ్చినా విద్యార్థుల కోసం, శాసకుల కోసం, రెమెడిమెంట్స్ కోసం, హాస్టళ్ల కోసం, ఇంధనాల కోసం, వ్యవసాయ పనుల కోసం ప్రతి ఒక్కటి బీసీలు కూడా ఈ దేశం వాళ్ళే, బీసీలు కూడా తెలంగాణ బిడ్డలని చెప్పేసి మేమెంతో మాకంతా 119 నియోజకవర్గాలలో మొదటగా మిర్యాలగూడ నియోజకవర్గంలో బీసీ సంఘం ఆఫీస్ ఓపెన్ చేయడం, దానికి ముఖ్య అతిథిగా చేసిన బడుగు బలహీన వర్గాల ఆచార్య తీన్మార్ మల్లన్న గారు ఈ ఆఫీస్ ఓపెనింగ్ చేయడం చాలా సంతోషకరం. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న పెద్దలు గౌరవనీయులు కోలా సైలు గారు, మా డైనామిక్ లీడర్, యువతని కేరింతలు పెట్టిన నాయకులు అర్జున్ గారు, నాగభూషణం, మన పెద్దలందరికీ మా మహేష్ గౌడ్ చేయడం ఎంతో సంతోషకరం. నాకు రాత్రి ఫోన్ చేసి, ఉదయం ఫోన్ చేసి, నేను హైదరాబాద్ పోయేది కూడా మళ్ళీ అన్న నువ్వు ఆగాలంటే కారు మధ్యలో దిగి రావడం అయింది. వేరే ప్రోగ్రామ్ పోతుంటే కూడా ఇంపార్టెంట్ అని కూడా నేను మన గౌరవించినందుకు మా మహేష్ గౌడ్కు ఏ కార్యక్రమం చేసినా ఎన్నైనా ఉంటానని
ఇవాళ కాంగ్రెస్ పార్టీ వస్తేనే బీసీలకు కానీ ఎస్సీలకు కానీ ఎస్టీలకు కానీ న్యాయం జరుగుతుంది. గత ప్రభుత్వంలో ఒక ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు ఏది చేయాలన్నా భయపడ్డారు. ఇవాళ బీసీ కులగణజన కానీ కేంద్రంలో రాహుల్ గాంధీ గారు, రాష్ట్రంలో నిన్న రేవంత్ రెడ్డి గారు కూడా పెట్టడానికి వారికి మన బీసీ సంఘాల నుండి సంపూర్ణంగా శుభాకాంక్షలు తెలియజేయాల్సిన అవసరం ఉందని వారికి ఇక్కడి నుంచి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. రేవంత్ రెడ్డి గారు మా బీసీ కులగణన జరగడం ఏదైతే రానున్న స్థానిక సంస్థలలో మున్సిపాలిటీ కానివ్వండి, జడ్పీటీసీ కానివ్వండి, కౌన్సిలర్లు, వార్డు మెంబర్లు అత్యధికంగా మనకు బీసీలను గెలిపించుకోవాల్సిన బాధ్యత మనపై ఉన్నది. ఓపెనింగ్ కార్యక్రమానికి మన తీన్మార్ మల్లన్న గారు వచ్చి ఓపెనింగ్ చేయడం జరిగింది. ఇది చాలా శుభ పరిణామం. ఎందుకంటే మీటింగులు రాగానే మనం చెప్తాం బీసీల హక్కుల కోసం జెండాలని పక్కన పెట్టి బీసీలకు రాజ్యాధికారం రావడమే మన ఎజెండా అని చెప్పి మాట్లాడుకుంటాం. ఈ నుంచి అటు పోగానే మర్చిపోతాం. ఇప్పటి నుంచి దయచేసి మర్చిపోకుండా ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది తెలంగాణలో, అందుకే ఈరోజు బీసీ భవన్ మనం ఓపెన్ చేసుకోవడం జరిగింది. ఇన్ని రోజులు మన మహేష్ కూడా భయపడ్డ సందర్భాలు ఉన్నాయి కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే ఈరోజు బీసీ భవన్ ఓపెన్ చేసింటే మనకు రాజ్యాధికారం కానీ మనకు రాజ్యాంగం ప్రకారం మనకు రావాల్సిన వాటా కానీ ఈరోజు సాధించుకునే అవకాశం భారతదేశంలో కానీ తెలంగాణలోనే కనపడతా ఉంది. ఎందుకంటే రాహుల్ గాంధీ గారు ఈ సెన్సెస్ మీద బీసీ జనగణన మీద చిత్తశుద్ధితో ఉండి సుప్రీంకోర్టులో కూడా వేసి కొట్లాడడం జరుగుతూ ఉంది. బీసీ గణన జరిగితే 60% ఉన్నటువంటి బీసీలకు చట్టసభలో అవకాశాలు వస్తే మన కోసం మనం కొట్లాడుకుంటాం. మేమెంతో మాకంతా అనే నినాదం నిజం అవుతుంది. కాబట్టి మనం కలల కన్నా తెలంగాణ కానీ ఆ రోజు మన ముందర ఉన్న పూలే గారు కానీ, అంబేద్కర్ గారు కానీ, సావిత్రిబాయి పూలే గారు కానీ, సంత్ సేవాలాల్ కానీ వాళ్ళ జీవితం మొత్తం ప్రజాసేవ కోసం అంకితం చేసినటువంటి వాళ్ళ జీవితాలు మన ఆదర్శప్రాయంగా తీసుకొని వారి యొక్క ఆశయ సాధనలో ప్రతి ఒక్క బిడ్డ బీసీ బిడ్డ ముందుండి కొట్లాడితే మన ముందు తరాల భవిష్యత్తు కోసం మనం అందరూ ఐక్యతగా ఉండాల్సిన అవసరం ఉందని చెప్పి తెలియజేస్తూ